హలో వ్యూవర్స్. సో ఈరోజు మీ మేడమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీ ముందరికి వచ్చారు. సో బేసికలీ మనకు 21st ఎరాలో ఉన్నాం కదా. సో అందరికీ కూడా డెఫినెట్ గా కాస్మెటిక్ కన్సర్న్స్ అనేవి చాలా 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 పెరిగిపోతున్నాయి. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్స్ లోని వీటిలో వాటిలో చాలా 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 పోస్టులు ఉన్నాయి. సో నా పర్సనల్ గా మేడం మీరు ఒక మంచి టాపిక్స్ ఎంచుకొని ఒక వ్యూవర్స్ అందరికీ కూడా కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా కొంచెం టిప్స్ ఇవ్వండి అని గత కొన్ని రోజుల నుంచి చాలా మంది పేషెంట్స్ నా దగ్గర వచ్చి అడుగుతున్నారు. సో బికాస్ డెఫినెట్ గా ఈ టైంలోని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ పబ్లిక్ అందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక సిరీస్ గా మీకు డిఫరెంట్ టాపిక్స్ స్మాల్ క్లిప్స్ కింద ఐ వాంటెడ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ రోజు మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కామనెస్ట్ థింగ్, ఒక డాక్టర్ దగ్గర వెళ్లకుండా కూడా ఒక ఫేస్ బాగా గ్లోగా ఉండాలి. సీరం వాడుకోవాలా, క్రీమ్ వాడుకోవాలా, సీరం వాడుకోవాలా, క్రీమ్ వాడుకోవాలా, ఏం వాడుకోవాలంటే చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో మై చాయిస్ యాజ్ అ డెర్మటాలజిస్ట్ ఈస్ ఆల్వేస్ ద ఫేస్ సీరమ్స్. బికాస్ ఫేస్ సీరమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫేస్ సీరమ్స్ ఈవెన్ దో స్టార్టింగ్ పెట్టుబడి చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే కాస్ట్లీగా అనిపిస్తుంది. ఏంటి అమ్మో క్రీమ్ అయితే మనకి 200 గా దొరుకుతుంది, బట్ సీరం చూస్తే 1500, 1000 రూపీస్ అట్లా కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ సీరం ప్లేస్ ఎ బెటర్ రోల్ బికాస్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ మనకి లాట్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయి మన మార్కెట్ లో. హైలోనిక్ యాసిడ్ సీరం గానీ, రెట్నాల్ సీరం గానీ, తర్వాత మన నియాసమైడ్ సీరం గానీ, ఇట్లా చాలా చాలా సీరమ్స్ అని ఉన్నాయి. సో ఈచ్ వన్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ లో మీకు డీటెయిల్స్ అనేవి అది షేరింగ్. బట్ ఈ సీరమ్స్ ఏవైతే మనకు ఉంటున్నాయో సో కంపేర్ టు క్రీమ్స్ తో పోల్చుకుంటే ఎందుకు బెటర్ అంటే బికాస్ ఆల్ ది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా టైట్లీ ప్యాక్డ్ గా ఉంటుంది సీరం లో. సో కొంచెం అమౌంట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ వాల్యూమ్ తీసుకుని మన ఫేస్ అప్లై చేస్తే ఎక్కువ అప్లై అయిపోతుంది అన్నమాట, స్ప్రెడ్ అయిపోతుంది. సో అంటే మనకి ఒక సీరం తీసుకుంటే ఒక బాటిల్ తీసుకున్నాం అనుకోండి, సో మెనీ మంత్స్ ఇట్ కెన్ కమ్ టు. సో స్టార్టింగ్ ఇట్ విల్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ విల్ కమ్ ఫర్ మెనీ డేస్. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బెటర్ కంపేర్ టు క్రీమ్స్. సెకండ్ థింగ్ ఏంటి, సో సీరమ్స్ ఏవైతే మనకు ఉంటుందో సో సీరమ్స్ లోని ద క్వాలిటీ విల్ బెటర్ కంపేరిటివ్లీ టు ద క్రీమ్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ టైప్స్ పీపుల్ వాడుకోవచ్చు. సో మన క్రీమ్ ఏంటంటే కొంచెం థిక్ గా ఉంటుంది ఫార్ములేషన్ బేస్ లో. అది మనం అప్లై చేసుకున్నప్పుడు చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేడం చాలా గ్రీజీగా ఉంది, మాకు క్రీమ్ బాగోదు అని చెప్తూ ఉంటారు. బట్ సీరం ఎంచుకున్నప్పుడు నో కామెంట్స్, ఎక్కువ మటుకు దే బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ గో ఫర్ సీరమ్స్. అదర్ అడ్వాంటేజ్ ఏంటి ఈ సీరమ్స్ లోని, సో సీరమ్స్ లోని ఏంటి అంటే మనకి మార్నింగ్ టైమ్ అండ్ రిలేటివ్లీ నైట్ టైం కూడా మనం యూజువల్గా అప్లై చేసుకోవచ్చు. సో more details about the serums and related topics we'll meet you next week. Thank you. So other added advantages of serums is మనకి ఇప్పుడు సీరమ్స్ అని చెప్పాను కదా, ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటివ్లీ బెటర్ అబ్సార్ప్షన్ ఉంటుంది అండ్ బెటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆల్ ది ఇంగ్రీడియంట్స్ టైట్లీ ప్యాక్డ్ గా ఉంటుంది. అండ్ అదర్ వన్ మోర్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఇట్ పెనిట్రేట్స్ డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్ అన్నమాట. సో సీరమ్స్ అనేవి డీపర్ లేయర్స్ స్కిన్, మనకి ఎపిడర్మిస్, డెర్మిస్ అనే 2 లేయర్స్ ఉంటాయి కదా. సో డీపర్ లేయర్స్ లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఫైన్ లైన్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్ బెటర్ ఫోకస్ అవుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండేటప్పుడు డెఫినెట్లీ ఆల్వేస్ ప్రిఫర్ టు గో ఫర్ సీరమ్స్. థ్యాంక్ యూ.